17 సీట్లకు 17 సీట్లు గెలవాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఏదైతే మోడీ గారి నినాదం ఉందో అబ్కి బార్ 400 పార్ అని ఆ నినాదంతో ఈరోజు ఇక్కడ 17 సీట్లు గెలిచి 400 మైలు రాయి దాటాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది. అది 17 సీట్లను కూడా మేము గట్టి ఏదో కాంటెస్ట్ చేయడం కాదు, పోటీ ఇవ్వడానికి నిలబడతా ఉన్నాం. ఈరోజు ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. భారతీయ జనతా పార్టీని అందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఓటేసినటువంటి ఎలక్షన్లో కూడా ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటారు. తెలంగాణలో చూసుకుంటే మొన్న కర్ణాటకలో నిన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాలలో చూసుకుంటే ఒక్కొక్క రాష్ట్రంలో బలపడుతుంది కాంగ్రెస్. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లో వస్తుందని చెప్పి రాలేదు, రాజస్థాన్లో ఉన్న పార్టీ పోయింది, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి పోయింది. కాబట్టి అక్కడక్కడ గెలిచినప్పటికి కూడా కొన్ని ప్రలోభాలు పెట్టి కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గ్యారెంటీలు 6 గ్యారెంటీల పేరు మీద అధికారులకు వచ్చారు. కానీ 6 గ్యారెంటీలు కూడా అమలు పరిచేటువంటి పరిస్థితి కనపడట్లేదు. దాన్ని అమలు పరిచే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తాం. కాబట్టి ఎక్కువ రోజులు ఇంతకుముందు గతంలో కూడా మోసం చేసి అధికారం కొరకు ఏదైనా అబద్ధాలు చెప్తారు. భారతీయ జనతా పార్టీ ఆ విధంగా అబద్ధాలు కాకుండా చెప్తుందో చేస్తుంది. దేశ యొక్క అభివృద్ధి అందరికీ సంక్షేమ పథకాలు అందాలనే ఒక ఆలోచనతో 2047లో సమగ్ర అభివృద్ధి చెందాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తాం. ఢిల్లీలో ఏదున్నా ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలని సంకల్పంతో వెళ్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు ప్రధానంగా ఏం చేసిందంటే ఏం చెప్తారు అసలు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రభుత్వం ఉందా లేదనే ఆలోచన భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి మోడీ గారికి లేదు. ఈ దేశంలో అధికారం ఉన్నా లేకున్నా అందరి ప్రజల గురించి ఆలోచించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్ని లక్షల కోట్ల రూపాయల యొక్క తెలంగాణకు మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిందో కిషన్ రెడ్డి గారు తెలియజేశారు. ఆ విధంగానే ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణకు అన్యాయం చేసేటువంటి విషయాలు లేదు. ఇక్కడ ఎయిమ్స్ ఇచ్చారు, ఇక్కడ ఐఎమ్స్ ఇచ్చారు, తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చారు, హైవేస్ ఇచ్చారు, అంతకుముందు ఉన్నటువంటి హైవేస్ కన్నా డబ్బులు ఇచ్చారు. కాబట్టి తెలంగాణకి ఎక్కడ అన్యాయం జరగదు కూడా. మోడీ గారికి అధికారం ఇక్కడ ఓట్లు వేసినా వేయకున్నా ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ ప్రజల గురించి ఆలోచించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన. అదేవిధంగా ముందుకెళ్తాం. అధ్యక్ష పదవి తర్వాత బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణలో బీజేపీ కొంతవరకు బలహీనపడిందని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు దాన్ని? ఈరోజు కనపడుతుంది కదా బలహీనపడ్డది. ఎక్కడ పడుతుంది బలహీనపడ్డట్టు? ఈరోజు 17 సీట్లకు 17 సీట్లు గట్టి పోటీ ఇస్తున్నాము. 17 సీట్లు మేము గెలిచేటువంటి దశలో ముందుకు పోతా ఉన్నాము. రేపు బ్రహ్మాండమైన మెజార్టీతో కూడా కిషన్ రెడ్డి గారి యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్లో గెలవబోతా ఉన్నారు.